వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ హైకోర్టులో న్యాయం గెలిచింది. సత్యమేవ జయతే అని ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు భావించాల్సినటువంటి శుభ తరుణం ఇది. అయితే ఈ సందర్భంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అతిపెద్ద బాహుబలి ప్రాజెక్టు మీద గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ ఇవాళ ఈ జడ్జిమెంట్ ఏదైతే హైకోర్టు వెలువరించిందో ఆ తీర్పుతో పటాపంచలైపోయింది. ఏంటి, గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా పదే పదే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఇది ఒక 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎన్నికల సందర్భంగా ప్రజలని పెద్ద ఎత్తున మభ్యపెట్టి ప్రజల్లోకి బలంగా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళాడు. సరే, తీసుకెళ్లడంలో కాకుండా దానికి సంబంధించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము చాలా పద్ధతిగా చేస్తున్నాం, చాలా నికార్సుగా పోతున్నాం అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో దానికి అనుగుణంగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పీసీ ఘోష్ కమిషన్ వేయటం జరిగింది. అయితే ఆ జ్యుడిషియల్ కమిషన్ వేసిన తర్వాత, మాజీ సుప్రీంకోర్టు జడ్జితో వేసిన తర్వాత కూడా ఆ పీసీసీ రిపోర్ట్ లాగానే ఉంది ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అని స్పష్టంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపణలు చేసిందో వాటినే కోర్టులో కూడా ప్రూవ్ చేశారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలాగా, అంటే ఏదైతే ఫండమెంటల్గా కొంత డీవియేషన్ కనిపిస్తుందో ఆ యొక్క విచారణ క్రమంలో లేకుంటే రిపోర్ట్లో కానీ ఆ 8B8C ఇది ఒక ఏదైతే చట్టం ఉంటుందో దానికి సంబంధించినటువంటి కమిషన్ యొక్క చట్టం, ఆ యొక్క కమిషన్ చట్టంలో ఉన్నటువంటి 8B8Cని స్పష్టంగా ఉల్లంఘన జరిగింది అనే అంశాలని ఇవాళ హైకోర్టులో తేటతెల్లమైపోయింది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు, సీనియర్ అడ్వకేట్లు అందరూ కూడా దాన్ని ప్రూవ్ చేశారు. మరోవైపు జడ్జిమెంట్ కూడా కొంత ఫేవరబుల్గా రావడంతో భారీ ఊరట లభించింది. అయితే గత కొంతకాలంగా కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ఆరోపణలు, మరోవైపు దాని మీద ఆ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చర్యలు తీసుకోకూడదు అని ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్తో ఒక రకంగా భారీ ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. అయితే ఈ ఎదురుదెబ్బను కూడా దీన్ని ఛాలెంజ్ చేస్తాం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఎట్లా భావించాలా? ఒకవైపు హైకోర్టులో బేసిక్ ఫండమెంటలే మీరు దీన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి, లాజిక్ మిస్ అయ్యారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము పరిగణలో తీసుకొని మీ రిపోర్ట్ని ఆధారితంగా చర్యలు తీసుకోవడం లేదు అని స్పష్టంగా హైకోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. అయితే ఇవాళ హైకోర్టు ఆర్డర్ మీద కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి కూడా సంబరాలు చేసుకోవాలి, ఎందుకంటే చరిత్రను తుడిపేసే విధంగా కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక దోషిగా నిలబెట్టేందుకు, ఆ యొక్క చరిత్ర పుట్టల్లో నుంచి కేసీఆర్ గారి పేరు దురిపేసేందుకు ఇదొక రాజకీయ కుట్రపూరితంగా వేసినటువంటి కమిషన్ అని స్పష్టంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో అదే ఇవాళ ప్రూవ్ అయింది కోర్టులో కూడా. సో ఒకసారి హరీష్ రావు గారు దీనికి సంబంధించి ఆయన కూడా ఎంక్వైరీ ఎదుర్కొన్నారు, ఆయన ఏమంటారో చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్ లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరం అయిందని పదే పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్తో సహా మరి 70% తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దాదాపు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రాజకీయాలకు అనేక అవకాశాలు ఉన్నాయి, రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రయోజనాలను పనంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. అయితే హరీష్ రావు గారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఎపిసోడ్, కాళేశ్వరం సంబంధించిన ఎపిసోడ్ చూస్తే చెరపకురా చెడదేవు అని ఒక సామెత ఉంటుంది తెలుగులో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మెడకు కాళేశ్వరాన్ని చుట్టి వీళ్ళను దోషిగా నిలబెట్టి ప్రజల ముందు నిలపాలనుకొని రాజకీయంగా ఒక కుట్రకు తెరలేపితే ఇవాళ స్పష్టంగా ఇచ్చినటువంటి జడ్జిమెంటు, తగిలినటువంటి ఎదురుదెబ్బ పెద్ద ఎత్తున ఒక స్ట్రోక్ లాగా కనిపిస్తుంది. అయితే ఇవాళ ఈ నుంచి ఎవడుగా మాట్లాడినా కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి ఎవడనంటే చెప్పుతో కొడతారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
అది ఇవాళ వచ్చిన తీర్పు అదే పద్ధతిలో ఉంది. ఇక నుంచి ఎవడు వాగినా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పే శక్తి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది. అయితే ఈ జడ్జిమెంట్ తర్వాత ఇంకెవరు అంటానికి లేదు. ఇవన్నీ ఆరోపణలను ప్రూవ్ అయిపోయింది. అంటే ఇది కోర్టులో ప్రూవ్ కానటువంటి అంశాలు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆ రోజు ఎంక్వైరీలో భాగంగా పెడితే వాళ్ళు లీగల్ అడ్వకేట్లను కూడా అలౌ చేయకుండా కుట్రపూరితంగా వాళ్ళకి తోచింది రిపోర్ట్లో రాసుకున్నారని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అదే ఇవాళ రిపోర్ట్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఇవాళ కోర్టులు కూడా ఏదైతే ప్రాథమిక న్యాయ సూత్రాలకు భిన్నంగా రిపోర్ట్ తయారైంది, అందుకనే దాన్ని ఆధారితంగా చర్యలు తీసుకోవద్దు అని స్పష్టంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలేటట్టుగా తీర్పిచ్చింది. అయితే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకు అనుకూలంగా వస్తేనేమో న్యాయం గొప్పది, న్యాయం గెలిచినట్టు. వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తే మాత్రం ఆ తీర్పు అది న్యాయం గెలిచినట్టు కాదు. అప్పుడు కూడా న్యాయం సూత్రాలకు భిన్నంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే మరి అంత కాన్ఫిడెంట్ చూడండి, ఆయన క్లీన్ చిట్ వస్తుందని కూడా మన ఢిల్లీ పోయినప్పుడు ఏమైనా మంతనాలు చేసి వచ్చిరా ఏంది? మా మీద 80% క్లీన్ చిట్ ఇవ్వాలని చెప్పి ఎన్డీఎస్సీ వాళ్ళతోటో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తోటి సిబిఐ కూడా రాకుండా స్టేట్ కి రాకుండా దీని మీద ఎంక్వైరీ చేయకుండా ఏమైనా మంతనాలు చేసి ఎందుకంటే మరి అంత కాన్ఫిడెంట్ గా ఆయన క్లీన్ చిట్ వస్తుందని కూడా మన ఢిల్లీ పోయినప్పుడు ఏమైనా మంతనాలు చేసి వచ్చిరా? ఇది హైకోర్టు తీర్పుకి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. అంటే కోర్టు తీర్పును కూడా క్లీన్ చిట్ వచ్చే విధంగా మీరు ఏమైనా మంతనాలు చేసిరా అని హరీష్ రావు గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే హైకోర్టు ఒక ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత దాన్ని విమర్శించే అధికారం ఎవరికి లేదు. అంటే ఒక కోర్టు తీర్పు, కోర్టులో జడ్జిమెంట్ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అవసరం అనుకుంటే సుప్రీంలో ఛాలెంజ్ చేయొచ్చు. ఎట్లాగో ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తుంది. వాళ్ళకి ఎట్లాగైనా వాళ్ళు అబాస్పాలు అయిపోయారు, వాళ్ళు బొక్కబోర్లో పడ్డారు ఇవాళ తెలంగాణ ప్రజానికం ముందు. ఎందుకంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, ఏం చేయలేకపోయినరు. ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రజానికం ముందు బొక్కబోర్లో పడిన తర్వాత ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఓటుకు నోటు కేసు ఒకటి సుప్రీంలో నడుస్తోంది, దానికి సంబంధించి వ్యవహారం ఒక పక్క నడుస్తోంది. ఇంకొక కేసులో కూడా టెస్మాకు సంబంధించి అక్కడి నుంచే దుస్తులు అన్నీ కూడా కొనాలి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాలలకు కానీ లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థల కోసం అని చెప్పేసి అని ఆ సంస్థ నుంచే మీరు కొనాలని ప్రైవేటు అంటే ప్రైవేటీకరణ ద్వారా మీరు దుస్తులు పర్చేస్ చేయొద్దు అని హైకోర్టు అదొక ఆర్డర్ కాపీ ఇచ్చింది. దాన్ని మరొక ఎదురు దెబ్బ ప్రభుత్వానికి. ఇట్లా చూసుకుంటూ పోతే కాళేశ్వరం సంబంధించినటువంటి తీర్పు మీద కూడా ఈ విధంగా ఒక కాంగ్రెస్ పార్టీ పార్లమెంటేరియన్ అయి ఉండి ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా చాలా వరకు కండెమ్డ్గా, అంటే కోర్టు ఆర్డర్ని కూడా డిస్ఓబే చేసినట్టుగా ఉంది. సహజంగా కోర్టు ఆర్డర్ని ఎవరైనా ఒబే చేయాల్సిందే. న్యాయం మీద వీళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడాలా, మీరు వెళ్ళి మంత్రాలు చేసుకుని లాబింగ్ చేశారని కాదు మాట్లాడాల్సింది. మాకు చట్టం మీద గౌరవం ఉంది, సరే హైకోర్టు ఇచ్చింది, మేము సుప్రీంకి వెళ్తామని ఆ విధంగా వాదనలు వాదించుకోవాలి తప్పితే, లేదు మీరు మంత్రాలు చేశారు, మీరు లాలూచి పడ్డారు, సిబిఐని మీరు తీసుకురావద్దని మీరు ఎవరితో చీకటి ఒప్పందాలు జరిగినాయి, ఇవా మీరు మాట్లాడేది? అంటే మీకు అనుకూలంగా వస్తేనేమో ఒకటి, అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తేనేమో ఇంకోట. ఇది ఎక్కడ కుదురుతుంది? అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇంత భిన్నంగా మీరు వక్రీకరంగా వాదించి, అంటే మీరు ఒక సెట్ ఆఫ్ మైండ్లో ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్లో మీరు ఉన్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఇది నిజంగానే కాళేశ్వరం సంబంధించి పొలిటికల్ కుట్ర అని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు గీసినటువంటి పొలిటికల్ కుట్ర, కేసీఆర్ గారు మార్క్ చెరిపేందుకు. అది ఇప్పట్లో అయ్యే పని కదా. ఎందుకంటే 37 లక్షల ఎకరాలకి సాగునీరు ఇప్పుడు ఇవాళ వీళ్ళు మూసి పెద్ద ఎత్తున బ్యూటిఫికేషన్ చేస్తాం అంటున్నారు కదా. మూసీలో పారిచ్చే నీళ్ళు కూడా ఈ కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి నీళ్ళే. మరి వీళ్ళు కులేశ్వరమే ఫెయిల్యూర్ అయితే మూసీలో ఇప్పుడు రేపు పొద్దున బ్యూటిఫికేషన్ చేసి పార్చే నీళ్లు కాళేశ్వరం నుంచి తీసుకొస్తున్నామని సోయలేదా వీళ్ళకి? ఇవాళ హైకోర్టు తీర్పును కూడా ఇట్లా అడ్డదొడ్డంగా మాట్లాడతారు. అంత గొప్ప నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం మీద తెలంగాణ ప్రజానీకం ఎవ్వరు కూడా ఎంత కీర్తించినా కేసీఆర్ గారికి సరిపోదు. ఎందుకంటే ఆయన నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్, ప్రపంచం ఇవాళ కీర్తిస్తోంది ఆ ప్రాజెక్ట్ గురించి. అంటే ప్రపంచంలోనే భారీ స్థాయిలో బాహుబలి ఎత్తిపోతల పథకం అది. నిజంగా అంత భారీ స్థాయి కాళేశ్వరంని అది రేవంత్ రెడ్డి కాదు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కేసీఆర్ గారికే సాధ్యం, ఇంకెవ్వరికి సాధ్యం కానటువంటి ప్రాజెక్ట్. సరే దురదృష్టం మేరకు ఒకటో రెండో ఏదో చిన్న ఇష్యూస్ జరుగుతాయి, దాన్ని మనం రెక్టిఫై చేసుకొని ముందుకు పోవాలి. కానీ వీళ్ళ రాజకీయ కుట్ర అర్థం కావట్లేదా? 3 ఏళ్ల నుంచి, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ల నుంచి దాన్ని బాగుపరిచే పరిస్థితి లేదు. ఇవాళ రైతులందరూ కూడా తిరగబడుతున్నటువంటి సందర్భాలు ఇప్పుడు హడావుడిగా పరుగులు తీసి బాగుపరుస్తున్నట్టుగా కటింగ్ ఇస్తూ కలరింగ్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కూడా దోషులుగా ప్రూవ్ చేసే ఒక ప్రయత్నమే జరుగుతోంది తప్పితే
కాంగ్రెస్ పార్టీ రిలీజ్ కానటువంటి పరిస్థితి. ప్రజలు తిరుగుబాటు వస్తున్నా కూడా రిలీజ్ కావట్లేదు. అంటే వాళ్ళు పట్టినటువంటి కుందేలకు మూడే కాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఇవాళ తాజాగా ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.